South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. రైలు పట్టాల కింద బాంబు పెట్టారు చూడు. That's it. That's it. ఐఎమ్ సారీ. బాటిల్ పగిలిపోయింది. పగిలిన గాజు విరిగిన బ్రతుకు అతుక్కు సార్. అంతే అంతే. ఐఎమ్ ఆల్సో సారీ. నా తొందరపాటు వల్ల ఒక మంచి వస్తువు నేలపాలైంది. తొందరపాటు ఎప్పుడు నష్టమే సార్. పెద్దవారు, అనుభవగిరులు, మీకు నేను చెప్పాలా? అది కాదు బాబు, నాకిష్టమైన వస్తువు ఇంకొకరి చేతుల్లో పడబోతున్నదేనే ఆదుర్త, అంతే. ఈ సెంట్ అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా? నా ప్రాణం. ఈ సెంటు నాకు మధుర స్మృతి, నా మనస్సుకు హాయి కలిగించే తీయని కళ. ఓ, ఆ విషయం ముందే చెప్తే నేనే ఇచ్చుండేవాడినిగా. అలా అడిగి తీసుకునే అలవాటు ఇంతవరకు లేదు బాబు. కానీ నీ ముఖం ముందే చూచుంటే ఈ వస్తువు నీకే ఇచ్చి ఉండేవాణ్ణేమో.
ఏమిటి సార్ నాలో ప్రత్యేకత? ప్రత్యేకత కాదు, ఏదో ఆత్మీయత. నిన్ను చూచినప్పటి నుంచి నాకు అలాగే ఉంది. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఏమిటో విచిత్రం సార్. మన టేస్ట్ కూడా ఒకటే. అందుకే అన్నారు మంచి మనిషి మంచి మనస్సు. మంచి, నేను మంచివాణ్ణే బాబు. కానీ ఏమిటి సార్? వయస్సులో ఉన్నవాడి నీ ఆనందానికి అంతరాయం కలిగించా నేను విచారిస్తున్నాను. వయస్సులో పెద్దవారు తీరలేదే అన్న బాధే నాకుంది. పోనీ మీకెందుకు బాబు ఆ ట్రబుల్? నేనే వచ్చి తీసుకుంటాను. వస్తాను. సార్ సార్ ఆపద్బాంధవ, నా బిడ్డ బొమ్మ ఐపీఎస్ సెలక్షన్ కు వెళ్ళబోతున్నాడు. నీ దయవల్ల ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఆయనలాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి. న్యాయాన్ని రక్షించి నిజాయితీ పరుడు అనిపించుకోవాలి. నువ్వేం కోరుకున్నావమ్మా? నాకు అర్థమైందిలే. ఎందరో దొంగల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా నీ దగ్గర పట్టుపడక తప్పదు. అంతే కదా? భయపడతావు? అపవాదం నేను ఉన్నానుగా. అది కాదయ్యా. ఎవడ చూసి వచ్చేటట్టావు? తడ మీద ఒకడ మీద తోసేస్తాను. అపవాదికి ఎందుకంటా భయం? శభాష్. ఏం భయం లేదమ్మా. ఒక విధంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ దగ్గర కంటికి శాశ్వతంగా కళ్ళు పోయాయి. డాక్టర్ ఏం పర్వాలేదు. హలో డాక్టర్. మార్నింగ్. మార్నింగ్. వంశీ, కట్లు విప్పే వరకు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేయండి.
అమ్మా అమ్మా ఏమైందమ్మా? బావా, డాక్టర్ గారు అత్తయ్యకు రెస్ట్ కావాలన్నారు. రెస్టా? అమ్మకి ఏమైంది నీలా? ఇల్లు తగలెట్టి పారిపోతున్న ఒక గుండాను అత్తయ్య అడ్డుకుంది. గుండా? ఎక్కడ? నేను అత్తయ్య గుడికి వెళ్ళొస్తుండగా జరిగింది. గుడి దగ్గర? అవును. ఆ గుండాను అత్తయ్య అడ్డుకుంది. అత్తడిపోయింది. కాస్తలో తప్పింది, లేకుంటే కళ్ళు పోయిండేది. ఏమిటి, కళ్ళు పోవడమా? ఏం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారుగా. నీలా, మా అమ్మ నన్ను కళ్ళల్లో పెట్టుపించింది. ఆమె కన్నీరే నేను చూడలేను. కళ్ళే పోయి ఉంటే బావా, ఏ కళ్ళల్లో మాతృప్రేమ నిండి ఉందో ఆ కళ్ళనే దెబ్బ కొట్టాడు. వాడిని నాశనం చేస్తాను. అమ్మా అమ్మా, ఎలా ఉందమ్మా? కాస్త తేలిగ్గానే ఉంది నాయన. ఏమిటి నాయన ఆవేశపడుతున్నా? ఆవేశం కాదమ్మా, ఆవేదన. అందరూ భగవంతుని బిడ్డలని చెప్పావు, సర్వ మానవులు సహోదరులని నేర్పావు. కానీ నువ్వించిన లోకానికి, నేను చూస్తున్న లోకానికి సంబంధమే లేదు. ఈశ్వరులందరూ ఒకటేనని చాటి చెప్పిన మహాత్ముని హత్య చేశారు. వర్ణభేదాన్ని ఎదిరి గుణత్యాన్ని గ్రహించలేని నరహంతకులు ఈ మానవ జాతికే శత్రు. వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు. అమ్మా, ఈనాడు తిండికి లేక తెస్తున్న బీద ప్రజల ఇళ్లు తగలబెట్టి వాళ్లకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నారమ్మా. అమ్మా, అమరులైన ఆ మహానుభావుల ఆత్మబలం, నీ ఆశీర్వాద బలం ఉంటే చాలు. ఆ రాక్షసుల్ని తుదముట్టిస్తాను. ఆశీర్వదించుకో. నీ ఆవేదన నాకు అర్థమైంది నాయన. నీ సేవ పరమ పవిత్రమై దేశానికి శ్రీరామరక్ష అవుతుంది. తెల్లవారే ఒక వీణ్ణి పట్టుకుంటాను. ఎవరిని నాయనా? వాడేనమ్మా, నువ్వు అడ్డగించిన వాడు, నా చేతి నుండి తప్పించుకొని పోయిన వాడు ఒక్కడేనమ్మా. అమ్మా సాబు. వంశీ, ఎందుకైనా మంచిది నాన్నగా రివాల్వర్ తీసుకోడు నాయనా. అమ్మా, దొంగల సాగు పసిగట్టిందమ్మా. నేను వెళ్ళ
అదో హీరో ఏం కూలుతున్నావు కళ్ళు గీట తాగినవా తాగినా మళ్ళా నాకేం చూపు లేదనుకున్నావా చూపు లేదనుకున్నావా చస్మా కళ్ళజోడు ఉంటది చేస్తున్నావు నా జోడు అది గుంజుతున్నారేమయ్యా అరే ఏంటయ్యా ఇది గంటలు కుట్టాలయ్యా గంటలు కట్టకుండా లోని కట్లా పోతావు అవులే నీకెట్లా తెలుస్తుంది కైపు మీద ఉన్నావుగా రెండు ముక్కలు వేసాను అలాగే బిడ్డ ఎది కట్టు చూస్తాం బాకీ కట్టు అదిగా పట్టు కట్టు మరి కట్టు అదే తెలిసి కట్టుయా కట్టలు కట్టినా మరి నా చస్మా ఎక్కడయా నా చస్మా ఎందుకయ్యా చస్మా అరే బండి కళ్ళు కనపడ గాడి మందేరా బిడ్డ మరిచినవా అవులే ఎట్లా మరి కైపులో ఉన్నావు ఎక్కువ మళ్ళా ఎక్కుతున్నారు ముందే ఎక్కువ ఎక్కువ ఇదే కారు ఇదే కుక్క ఇదే అరుగు అవును సార్ నేనే 001 అవును సార్ 001 ఏమిటి నీ కార్యక్రమం బాస్ దగ్గర తీసుకెళ్ళి చెప్తాను బాస్ దగ్గర తీసుకువెళ్ళాలి అవును సార్ తీసుకువెళ్తాను రా
పోలీస్ స్టేషన్. ఎందుకు ఆశ్చర్యం? రావాల్సిన చోటకే వచ్చావు. అంత ఈజీగా మా కళ్ళు కప్పలేం మిస్టర్. మీరెంత దురదృష్టవంతులు ఇన్స్పెక్టర్. ఈ రోజున పొరపాటున మీరు నన్ను పట్టుకుని ఉండకపోతే ఇన్నాళ్ళుగా మిమ్మల్ని ముక్కు తెప్పలు పెడుతున్న గ్యాంగ్ రహస్యం నా చేతిలో ఉండేది. ఐఎమ్ వెరీ సారీ. అర్థమైందా? బాగా అర్థమైంది. మామగారు, నీ నాటకాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. మామగారు, ఇంతకాలం ఆ దొంగల గ్యాంగ్ని ఎందుకు పట్టలేకపోతున్నామో ఇప్పుడు అర్థమైంది. అందుకే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఓహో, మీరు నన్ను సందేహిస్తున్నారు? సందేహించడం కాదు, ప్రత్యక్ష సాక్ష్యం. ఏమయ్య అపవాదం, ఏం చూశావు? చిత్తం అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. దివిటీతో ఇల్లు తగలబెట్టి పారిపోతుంటే నా 2 కళ్ళతోటి చూశాను. ఫోటో కూడా తీశాను. అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. ఈ కోట్ ఎవరిది? కోట్ నాది. ఈ స్కార్ఫ్ నీదే కదూ? స్కార్ఫ్ నాది. ఈ రివాల్వర్ నీ తండ్రి గారిది. అవును. ఇప్పటికీ నువ్వు దొంగవు కాదు, దొరవలే నమ్మమంటావు. నిజం చెప్పు, నువ్వు ఆ దొంగల్లో ఒకడివా, దొంగల నాయకుడివా? మామగారు, ఇది అర్థం లేని ఆరోపణ. లాకప్లో ఉంచండి.